కాకినాడ నగరంలోని ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. శనివారం నగరంలోని ముంపు ప్రాంతాలను కమిషనర్ పర్యటించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సిగల్ల లక్ష్మీనారాయణ నగర్ ప్రాంతంలోని మదర్ తెరీసా విగ్రహం నుంచి ఫౌండేషన్ ఆసుపత్రి మీదుగా చర్చ్ వరకు ముంపునకు గురైన ప్రాంతాన్ని కమిషనర్ శనివారం సందర్శించారు. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షం కారణంగా ఆ ప్రాంతం నీట మునగడంతో కమిషనర్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ముంపు సమస్య ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారులతో చర్చించారు. రహదారులను ఎత్తు చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈలోపుగా అవుట్లెట్లను శుభ్రం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే పూడికతీత పనులు చాలా వరకు పూర్తయ్యాయని కమిషనర్ చెప్పారు. అలాగే వర్షాలు పడుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట కాకినాడ నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఏఈ వై నాగేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ ఉద్యోగులు ఆయన వెంట ఉన్నారు. ఈరోజు ఇది కాకుండా వేరే దగ్గర కూడా లో లైన్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే అట్ ది సేమ్ టైం కాలువల్లో కూడా పూడికతీత అనేది కంప్లీట్గా డ్రై పెట్టి మొత్తం రిమూవ్ చేపిస్తున్నాం. ఎక్కడ కూడా వాటర్ అనేది స్టాగ్నేషన్ అవ్వకుండా చూడాలి. అందువల్ల వాటర్ స్టాగ్నేషన్ అంటే కాలువలో ఎక్కడ ఉండట్లేదు, అవి ఫ్రీగానే ఫ్లో అవుతుంది. మొత్తం లో లైన్ ఉన్నటువంటి రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ వాటర్ స్టాగ్నేషన్ కనిపిస్తాం. దీని మీద శాస్త్ర ప్రాతిపదిక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే టెంపరీగా ముందు వాటర్ డ్రైన్ అవుట్ అవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కొన్ని మోటార్స్ కూడా కొన్ని వాటర్ డ్రైనింగ్కి ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకోవాలి.